మీరు చూస్తున్నారు FIR న్యూస్. తాజా వార్తలు, కీలక అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. మనం రోజులు రిలే నిరాహార దీక్ష చేస్తున్నాం. ఈరోజు 94వ రోజు. మన ఆదోని పట్టణానికి విచ్చేసినటువంటి పెద్దలు పద్మశ్రీ మందాకృష్ణ మాదిక్ గారికి మా ఆదోని జిల్లా జేఏసీ తరఫున వినతి పత్రం ఇస్తున్నాం. 5 నియోజకవర్గాలకు కేంద్ర బిందువు అయినటువంటి ఆదోనిని జిల్లాగా ప్రకటించాలనేటువంటి డిమాండ్తో 5 నియోజకవర్గాల్లో కూడా దీక్ష శిబిరాలు నెలకొల్పడం జరిగింది. ఇప్పుడు ఆదోనిలో 93 రోజులు కంప్లీట్ చేసి 94 రోజు చేస్తున్నాం. 5 నియోజకవర్గాలకు కేంద్ర బిందువు ఎందుకంటున్నామంటే ఆలూరు, ఎమ్మిగనూరు, పత్తికొండ అన్ని నియోజకవర్గాలకు కూడా 35-40 కిలోమీటర్ల అందుబాటులో ఉన్నటువంటి ఆదోని జిల్లాను కేంద్రంగా ప్రకటించాలని కోరుతున్నాం. అదేవిధంగా అన్ని అర్హతలు ఉన్నాయి ఆదోనికి. రవాణా పరంగా కావచ్చు, జనాభా పరంగా కావచ్చు, భౌగోళికంగా కావచ్చు, రెవెన్యూ పరంగా. మరి గత నెల 6వ తారీఖున మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు ఎమ్మెల్యేలకు వచ్చిన సందర్భంగా వినతి పత్రం ఇవ్వడానికి పోయాం. కానీ వినతి పత్రం తీసుకోవడానికి బదులుగా ఆదోని జేఏసీ నాయకులందరినీ కూడా ఎమ్మిగనూరు పోలీస్ స్టేషన్ లో నిర్బంధించడము చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి పెద్దలు మందాకృష్ణ మాదిక్ గారు మా వినతి పత్రాన్ని స్వీకరించి సీఎం గారికి ఈ విషయాన్ని ఆయన దృష్టి తీసుకెళ్లి ఆదోని జిల్లాగా ప్రకటించాలనేటువంటి న్యాయమైన అర్హతమైనటువంటి కోరికను ఆయన సీఎం దృష్టికి తీసుకెళ్లవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. నా పేరు రఘురామయ్య. అమూల్యమైన సందేశాన్ని తీసుకోమ్మా. ఈరోజు మా ఇందర్ నగర్ ఏరియాకి వచ్చినటువంటి గౌరవనీయులైన శ్రీ మందాకృష్ణ గారికి హృదయపూర్వకంగా ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతూ మా MRPS మన ఏరియా తరపు నుంచి ఆయనకి కృతజ్ఞతలు చెప్తున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఆయన రావడానికి కారణం ఏమంటే మన ఇందర్ నగర్ లో ఉద్యమకారుడైనటువంటి శ్రీ గోవిందరాజు అన్న గారికి ఆయన చనిపోయినప్పుడు అందుబాటులో ఉండకపోవచ్చు అన్న. ఈ సందర్భం దాదాపు ఇన్ని రోజులకి గుర్తుపెట్టుకొని ఈ కర్నూలు జిల్లాకు వచ్చినప్పుడు గుర్తుపెట్టుకొని ఈ రోజు మా ఏరియాకి రావడము మాకు చాలా సంతోషకరమైంది. అలాగే వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించినందుకు కూడా మాకు థ్యాంక్స్ చెప్తున్నాము. ముఖ్యంగా అన్న గురించి ఒకే ఒక మాట నేను చెప్పదలుచుకున్నా. 1996లో అన్న సైకిల్ యాత్ర చేసేటప్పుడు కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు ఇంటి వరకు సైకిల్ యాత్ర చేసేటప్పుడు మేము అన్న ఆయనకి అంబేద్కర్ సాగర్ ట్యాంక్ బండ్ దగ్గర ఆయన విరమించేటప్పుడు జరిగింది. మేము ఆ రోజు చూసినాం ఆ రోజు అన్నని. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు అల్లు పెరుగనే వీరుడు MRPS అనే ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తూ మన MRPS వాళ్ళకి ఒక టానిక్ లాగా ఒక ఉత్సాహాన్ని 30 ఏళ్ళైనా కూడా తగ్గుకోకున్నట్లు చేస్తున్నటువంటి ఈ నాయకుడికి మేము పాదాబంధనాలు చెప్తున్నాము. ఇలాంటి సంతోషం మాకు ఏరియాకి వచ్చినందుకు. ఏదైతే ఆదోని జిల్లాకు సంబంధించిన ఆదోని జిల్లా సాధన సమితి ఏదైతే జాయింట్ యాక్షన్ కమిటీ ఉన్నదో ఆ కమిటీ ఇచ్చిన వినతి పత్రం ఏదైతే చూస్తే ఖచ్చితంగా ఆదోని నూతన జిల్లా ఏర్పాటుకు దానికి అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పి ఒక నూతన జిల్లా ఏర్పాటు చేయడానికి ఎన్ని అర్హతలు ఉండాలో, ఒక నూతన జిల్లా ఏర్పాటు చేయడానికి ఎన్ని అర్హతలు ఉండాలో అన్ని అర్హతలతో పోల్చుకుంటే
ఇంకొక 10 అదనపు అర్హతలే ఆదోనికి ఉన్నాయని నేను భావిస్తున్నా. ప్లీజ్. కాబట్టి నేను చదివిన దాంట్లోనూ ఇప్పుడు సోదరులు ఇచ్చిన జాయింట్ యాక్షన్ కమిటీ మొత్తం ఈ పత్రం చదివిన దాంట్లోనూ లేదా నాకున్న అనుభవం అవగాహన విషయంలోనూ నేను ఇక్కడ తిరిగిపోయిన విషయంలోనూ అర్థం చేసుకున్నా కూడా ఖచ్చితంగా నూతన జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో భవిష్యత్తులో ఆదోని ప్రథమ స్థానంలో ఉండాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఒక్కసారి మనం కడప జిల్లాకి వెళుదాం. జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాల విస్తరణ చేస్తున్నప్పుడు కడప జిల్లా ఉండంగా రాయచోటి జిల్లా ఏర్పడ్డది. నాకు తెలిసి రాయచోటి అనేది ఒక చిన్న పట్టణం. రాయచోటి అనేది ఒక చిన్న, అది నియోజకవర్గ కేంద్రమైన అది చిన్న పట్టణం. దాంతో పోల్చుకుంటే దీనికి అదనంగా 20 రెట్లు అదనంగా అర్హత ఉన్నది. అంటే అప్పుడు జరిగిన దాంట్లో మనం చూస్తుంటే నేను ఎందుకు ఏర్పడ్డదంటే అక్కడ రాజకీయ పలుకుబడి అక్కడ తీసుకొచ్చుకున్నదే తప్ప దానికి అర్హత ఉండి కాదని నేను భావించుకున్నాను. ఒక రాజకీయ పలుకుబడితోటి అక్కడ చేయించుకున్నట్టుకున్నదే తప్ప దాన్ని ఇతర జిల్లాలతో పోల్చుకుంటే, ఏర్పాటు జిల్లాలతో పోల్చుకుంటే దాని పెద్దగా ఉన్నదని నేను భావించలేదు. దాంతో పోల్చుకుంటే అదనంగా 20 అర్హతలు ఆదోని జిల్లా ఏర్పాటు చేయడానికి ఉన్నాయనే విషయం నేను భావిస్తున్నాను. నేను అదే సమయంలో మనం కర్నూలు నంద్యాలకు వెళితే భౌగోళికంగా 2 పట్టణాల మధ్యలో దూరం ఒక 60-70 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కర్నూలు నంద్యాల భౌగోళికంగా కర్నూలు నంద్యాల మధ్యలో ఉండబడే దూరం 60 నుంచి 70 మధ్యలోనే ఉంటది. కానీ కర్నూలుకు మరి ఆదోనికి మధ్యలో మినిమం 100 కిలోమీటర్లు ఉంటుంది, అదనంగానే ఉంటుంది తప్ప తగ్గడానికి అవకాశం లేదు. కాబట్టి 2 పట్టణాల మధ్యలో 70 కిలోమీటర్ దూరంలో 2 జిల్లా కేంద్రాలు ఏర్పడితే తప్పలేనప్పుడు దానికి ఇంకో 30 కిలోమీటర్ల దూరం ఉన్న అన్ని అర్హతలు ఉన్న ఆదోని కేంద్రం ఏర్పాటు చేయకపోవడానికి అర్హత లేదనడం తప్పవుతుంది అనేసి కూడా మేము స్పష్టం చేస్తున్నాం. అయితే దురదృష్టం, గత పాలన నడిపిన వాళ్ళు దీన్ని దృష్టి పెట్టలేకపోయారు. ఇప్పుడు పాలించే నాయకత్వం ఇంకా దీన్ని దృష్టి పెట్టినట్టుగా కనిపించట్లేదు. గత పాలించిన వాళ్ళు దీన్ని దృష్టి పెట్టలేదు, రుజువు అయిపోయింది. ఇప్పుడు పాలన నడుపుతున్న వాళ్ళైనా దృష్టి పెట్టవు అనే విషయంలో ఇంకా ముందుకు రాలేకపోవడం బాధాకరం. మీ వినతి పత్రం తీసుకొని దీనికి అర్హతలు ఉన్నాయి లేని విషయం పరిశీలించి మరొకసారి అందరితో మాట్లాడి ఒక నిర్ణయానికి వస్తామని చెప్పడం భావ్యమవుతుంది. కానీ మీరు ఒక జిల్లా ఏర్పాటు దిశగా జరుగుతున్న ఉద్యమంలో మిమ్మల్ని నిర్బంధం పెట్టడం, అరెస్ట్ చేయడం అనేది అది భావ్యం కాదని చెప్పి ఎంఆర్పిఎస్ భావిస్తున్నది. భవిష్యత్తు రోజుల్లో మీ పోరాటంలో ఎంఆర్పిఎస్ భాగస్వామ్యం అవుతుంది, నేను కూడా భాగస్వామ్యం అవుతా. దీనికి 30 కిలోమీటర్ల పరిధిలో ఏ 5 నియోజకవర్గాలు అయితే మీరు పేర్కొన్నారో దాదాపు మినిమం 10 లక్షల పైగానే 10-15 లక్షల మధ్యలో 13 లక్షల మధ్యలో జనం ఉంటుంది. అదే సమయంలో అర్హత ఉన్న నియోజకవర్గాలు, హెడ్ క్వార్టర్లు, వాటన్నిటికీ కేంద్రం ఎందు ఆదోని కనుక ఖచ్చితంగా ఆదోని జిల్లా ఏర్పాటు జరిగేంత వరకు ఈ పోరాటంలో ఎంఆర్పిఎస్ భాగస్వామ్యం ఖచ్చితంగా సాధించేంత వరకు పోరాడదామని కూడా గుర్తు చేస్తూ బయలుదేరుతాం. ఈరోజు పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారు ఇందిరానగర్కు విచ్చేసిన సందర్భంగా ఆదోని జిల్లా సాధన జేఏసీ తరఫున ఆయనకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మా వినతి పత్రం తీసుకొని ఆయన మాట్లాడినటువంటి తీరు అభినందనీయం. స్పష్టంగా ఆదోని జిల్లాకు అన్ని అర్హతలు ఉన్నాయి, అన్ని అర్హతలు ఉన్నటువంటి ఆదోని జిల్లాను ప్రకటించకపోవడం అనేటువంటి చాలా బాధాకరమైన విషయాన్ని ఆయన కూడా తెలియజేయడం. మిగతా జిల్లా ప్రకటించిన జిల్లాలతో పోటీ పడిన కంపేర్ చేసినట్లయితే ఆదోని జిల్లాకు 10 రెట్లు 20 రెట్లు అధిక అర్హతలు ఉన్నాయని తెలియజేయడం అనేటువంటిది చాలా అభినందించినటువంటి విషయం. మరి మీరు జిల్లా సాధించేంత వరకు, ఆదోని జిల్లా సాధించేంత వరకు ఎంఆర్పిఎస్ మేము మీ ఎంట ఉంటామని ఆయన చెప్పినందుకు మేము మందాకృష్ణ మాదిగ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఇంత ఒత్తిడిలో కూడా ఆయన ఆదోని జిల్లా విషయమై దాదాపు 5 నుంచి 10 నిమిషాలు మాట్లాడడం అనేటువంటిది చాలా అభినందనీయటువంటి విషయం. మరి
మా ఆదోని జిల్లా జేఏసీ తరఫున ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. నా పేరు రఘురామయ్య, జేఏసీ నాయకుడు.